సేమ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మీకు థంబ్‌నెయిల్‌లో అదే కరెక్ట్ సార్. ఏంటి అనంటే సార్, యూట్యూబ్‌లో సార్ నేను ఒకతన్ని చూసాను. అతను యూట్యూబ్‌లో ఇన్‌కమ్‌ని ఎలా సంపాదించొచ్చు, కంటెంట్ కరెక్ట్‌గా ఉంటే యూట్యూబ్‌లో లక్షలలో సంపాదించొచ్చు వితిన్ 3-4 మంత్స్‌లో. తన వీడియోస్ ఏంటంటే మార్కెట్‌కెళ్తాడండి. మార్నింగ్ మార్కెట్‌కెళ్తాడు. ఏదైతే చీప్ ప్రైస్‌లో ఉంటది కదా సార్. చీప్ ప్రైస్‌లో ఉన్న వెజిటబుల్ తీసుకుంటాడు సార్. అదేదైనా కావచ్చు. టమాటో తక్కువుందనుకోండి, ₹10 ఉందనుకోండి. దాన్ని కొనేస్తాడు. మెయిన్ ఇంకొకటి ఏంటంటే సార్ తన దగ్గర ఓన్లీ ₹15 లోపున్నది మాత్రమే తను కొంటాడు. ఎందుకు అనంటే 20 అండ్ 30 అండ్ 40 అబోవ్ ఉన్నయి తీసుకుంటే అది మార్కెట్‌లో పెడితే ప్రాబ్లమ్ ఏంటంటే తిను తక్కువలో సేల్ చేస్తాడు. మళ్ళీ ఎలా చూసుకుంటాడంటే సపోజ్ తను ఒక ₹10 పెట్టి కొన్నాడనుకోండి. తను ₹20 పెట్టుకుంటాడు. ₹30కే సేల్ చేస్తాడు కిలో. అది ఏ కూరగాయలైనా కావచ్చు. అండ్ పచ్చిమిర్చి కావచ్చు, ఆలు కావచ్చు, టమాటో కావచ్చు. ఏదైనా కావచ్చు. తనేం చేస్తాడంటే రోజు మార్నింగ్ వెళ్తాడు మార్కెట్‌కెళ్తాడు అండ్ ప్రతిదీ వీడియో తీస్తాడు. ప్రైజెస్ ఏమున్నాయి ₹10 ఉందా? ₹20 ఉందా? దాంతో పాటు ఇంకేం ఫ్రూట్స్ కొనాలనుకుంటున్నాడు? ఫ్రూట్ మార్కెట్‌కెళ్తాడు అండ్ వెజిటబుల్ మార్కెట్‌కెళ్తాడు. ఆల్ వెజిటబుల్స్ కొంటాడు. తీసుకొని ఏం చేస్తాడనంటే సపోజ్ ఒక టమాటో ₹10 కేజీ ఉందనుకోండి. దాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే సిగ్నల్ ఉంటది గదండీ! ఎక్కడైతే జనాలు రష్‌గా ఉంటుందో అక్కడ సిగ్నల్ దగ్గర పెట్టుకుంటాడు. ఒక చోట్లో పెట్టేసుకుంటాడండి. అక్కడ పెట్టుకొని దాన్ని ₹30 కేజీ లెక్క అమ్మేస్తాడు. అండ్ రోజు తనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత ప్రాఫిట్ వస్తుందో గూడా చెప్తాడు. అండ్ లాస్ట్ ఎండ్‌లో తనకు ఆన్‌లైన్‌లో ఎంతేశారు అండ్ క్యాష్ ఎంతేశారు. ఇది అన్ని వీడియో తీస్తాడండి. తను మార్కెట్ వెళ్తున్న దగ్గర నుంచి, అమ్మిన దగ్గర నుంచి ప్రతీదీ చేస్తాడు. ఇతను ఎవరో గాదండి యూట్యూబ్‌లో చాలా ఫేమస్. వితిన్ 1 మంత్‌లో తన సబ్‌స్క్రైబర్స్ 10,000 నుంచి ఇప్పుడు ప్రెజెంట్ 75,000 ఉన్నారండి. ఆ ఛానెల్ పేరు వచ్చేసండి ఇది యాపారం అనే ఛానెల్‌లో తను పెడతా ఉంటాడు. తన స్లాంగ్ ఎలా ఉంటుందంటే, హాయ్ మమ్మ ఈరోజు మనం మార్కెట్‌కెళ్ళిన తర్వాత నేనిక్కడ కూరగాయలు తీసుకుంటున్నాను. ఆ కూరగాయలు ₹10 ఉన్నాయి. ఇది ₹30 మీద ఉందనుకోండి. మనకు వర్కౌట్ కాదు. ఇలా అని చెప్పేసి వీడియో పెడుతూ ఉంటాడండి. ఇలాంటి వీడియోస్ ఎప్పుడూ లేవు యూట్యూబ్‌లో. తను పెట్టిన కంటెంట్ ఏదైతే ఉందో అది రీచ్ ఎక్కువైపోయింది. పబ్లిక్‌లో రీచ్ ఎక్కువైపోయింది. తను డైలీ ఫ్రూట్స్ గాని, వెజిటబుల్స్ గానివ్వండి సేల్ చేసింది. తను డైలీ సేల్ చేసేవాడు. మార్కెట్‌కెళ్ళి సేల్ చేసేవాడు. డైలీ తనకొక 3,000 నుంచి 3,500, ₹4,000 వరకి ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్‌ని తను ప్రతీది గూడా క్లియర్‌గా చెప్పడం వల్ల, ప్రతీదీ క్లియర్‌గా చెప్తుండేవాడు యూట్యూబ్ వీడియోలలో. ఆ క్లియర్‌గా చెప్పడం వల్ల అది పబ్లిక్‌కి బాగా రీచ్ అయింది. ఇప్పుడు తన ఇన్‌కమ్ ప్రెజెంట్ మొన్నొచ్చిన మంత్ 50,000 టాక్సెస్ డిడక్ట్ అయిన తర్వాత 47,000 వచ్చాయి. అండ్ ఇప్పుడు ఈ మంత్‌లో తనకి నియర్‌గా ₹1,00,000 వచ్చాయి. అండ్ ఇంకా గూడా తనకి ఎక్స్‌ట్రా గూడా రాబోతున్నాయి. అంటే ఇక్కడ మనకే బిజినెస్ లేదు, మనకే జాబ్స్ సరిగ్గా లేవు అని అనుకోకుండా తను ఒక కొత్తగా వచ్చాడు. అది ఏ వ్యాపారమైనా కావచ్చు. మనం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఈజీగా సంపాదించొచ్చు. తను ఇప్పుడు కూరగాయలు సేల్ చేస్తున్నాడు. మనం అలాగే సేమ్ అతనిలాగానే కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, అది కాకుండా ఇంకేదన్నా ట్రేడింగ్ చేసినా, ఏం చేసినా మనం దాంతో పాటు కూడా ఇన్‌కమ్ సంపాదించొచ్చు. అండ్ ఇంకొకటేందంటే తను ఆ యూట్యూబ్‌లో కంటెంట్ పెట్టడం వల్ల ఇప్పుడు తనకి ఎవ్రీ మంత్ 50,000 నుంచి 1,00,000 మధ్యలో వస్తుంది. అండ్ ఇలాగే పెట్టుకుంటూ పోతే యూట్యూబ్‌లో పెట్టిన ఏ వీడియోస్ కూడా ముందు రాను ఒకసారి రీచ్ వచ్చిందంటే తనకి ఇన్‌కమ్ వస్తూనే ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే ఎక్కడ సేల్ చేయాలి? అండ్ ఎలా కొనాలి? ఏ రేట్ ఉన్నది? ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్ కావచ్చు, మాక్సిమం ఎంతకు కొనాలి? అది ఎంతకు సేల్ చేసేయాలి? ఏ టైంలో సేల్ చేసేయాలి? అన్నది తన వీడియోస్‌లో ఉంటాయి. అండ్ ప్రాఫిట్ ఎంతొస్తుంది? అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. తను ఒకవేళ ఒక 2,000 పెట్టి కొనుక్కొచ్చాడనుకోండి, తనకు యావరేజ్‌గా ప్రాఫిట్ వచ్చేసి తనకు ఆ 2,000 కాకుండా తన ఇన్వెస్ట్‌మెంట్ తీసేసిన తర్వాత తనకొచ్చే ప్రాఫిట్ డైలీ 3,500 నుంచి ₹4,000 వస్తుంది. అండ్ ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఈ 50,000 పర్ మంత్ నుంచి 1,00,000 మధ్యలో రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఇలాంటి కంటెంట్ పెట్టాలనుకుంటే యూట్యూబ్ ఎప్పుడు మీకు సపోర్ట్‌గా ఉంటుంది. యూట్యూబ్‌లో మీరు మంచి కంటెంట్‌తోని మీరు ముందు వెళ్తే 100% మీరు సక్సెస్ సాధించొచ్చు. యూట్యూబ్‌లో లక్షలు ఎర్న్ చేయొచ్చు. చాలామంది కొన్ని లాక్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేస్తున్నారు. 10,00,000, 20,00,000, 30,00,000 అండ్ మీరు చూసినట్టయితే చాలా ఛానెల్స్ చూడండి. ట్రావెల్ ఛానెల్స్ కావచ్చు, ఇంకా ఏదన్నా కావచ్చు. పెద్ద వాళ్ళు ఒక్కొక్కరు కోట్ల రూపాయలు కూడా ఎర్న్ చేస్తున్నారు యూట్యూబ్ నుంచి. మీరు కూడా ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి. అండ్
చాలా బిజినెస్ వీడియోస్ అండ్ యూట్యూబ్ మీరు స్టార్ట్ చేయాలనుకున్నా, ఎలా స్టార్ట్ చేయాలో మీకు తెలియకపోయినా నాకు జస్ట్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరు నాకు కామెంట్ చేయండి. యూట్యూబ్ అని కామెంట్ చేయండి. మీకు ఏ వీడియో కావాలన్నా నేను సపోర్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి, మీరు సపోజ్ ఇదే కాదు, నా ఛానెల్ నేను రాను చాలా వీడియోస్ పెడతాను. ప్రతి బిజినెస్ గురించి పెడతాను. అసలు మినిమల్ ఇన్వెస్ట్‌మెంట్‌ని దాని నుంచి మన ప్రాఫిట్స్ ఎలా తీసుకోవాలి? ఎక్కువ ప్రాఫిట్ ఎలా చేయాలి? అండ్ వితౌట్ లేబర్ గానియండి, ఎంప్లాయీ గాని ఎవరు లేకుండా ఇంటి దగ్గరుండి మనం ఇంట్లోనే ఉండి ఎలా బిజినెస్ చేసుకోవాలి? ఇదే కాకుండా ఇంకా చాలా బిజినెస్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే చూడండి, ఆ వచ్చిన వీడియోని, కంటెంట్‌ని మీరు క్లియర్‌గా కానీ చెప్పగలిగినా, ఆ వీడియోని మీరు రికార్డ్ చేసి యూట్యూబ్‌లో పెట్టగలిగినా, కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ గాని అవి ఇవన్నీ కొన్ని నేర్చుకున్నారనుకోండి, ఈజీగా ఉంటుంది. మీకు ఏదొచ్చినా మీరు యూట్యూబ్‌లో స్టార్ట్ చేయండి. అండ్ ప్రతి ఏ బిజినెస్‌ని గూడా మీరు తక్కువ అంచనా వేయొద్దు. ఈ బిజినెస్ చేస్తున్నారు వెజిటబుల్ అని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. ఏమో ఎవరికి తెలుసు ఏ బిజినెస్‌లో ఎంతుందో.